హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ముందుగా ఉసిరికాయలు కడిగి తుడిచిపెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ముందుగా శనగపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా మినపగుళ్ళు వేసి కాస్త కలిపిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఉసిరికాయలు వేసుకోవాలండి. వేసి కొద్దిగా అటు ఇటుగా కలిపి మూత పెట్టుకోవాలండి. ఈలోగా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చాగా దంచి దీంట్లో వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి చిన్న గిన్నెలో వాటర్ వేసి పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతాయండి, లేదంటే డ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దామండి ఉసిరికాయ ముక్కలు ఎలా ఉన్నాయో. చూసారు కదండి, బాగా ఉబ్బిపోయి బాగా ఉడికిపోయాయి. ఇలా ఉండాలండి. అంతే అండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సరిపడా కారము, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ మెంతి పొడి వేసి కలుపుకోవాలండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ ఉప్పు కారం ఎంతైతే తీసుకున్నామో అంత ఉప్పు కూడా వేసుకోవాలండి, అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. ఈ కారము, ఉప్పు, మెంతి పొడి బాగా కలిసాయని అనిపించిన తర్వాత దీనిలోకి ఉడికించిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలండి. అదండి ఉసిరికాయలు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. కాకపోతే ఒక 2 డేస్ తర్వాత అయితే చాలా బాగుంటుందండి. ఉప్పు కారము ఉసిరికాయలకు పట్టేసి నూనె అంతా బాగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనము బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఉసిరికాయ పచ్చడి అంటేనే నల్లగాయ పచ్చడి అంటారండి. తొందరగా నల్లపడకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.